నా పెద్ద కొడుకు 8 లేదా 9 సంవత్సరాల వయసులో స్లీప్ వాకింగ్ చేయడం మొదలుపెట్టారు. పిల్లలు ఇలాంటి ఫేజెస్లో వెళ్తారని నేను విన్నాను. కాబట్టి మొదట్లో నేను ఎక్కువగా పట్టించుకోలేదు. అది ఒక సాధారణ విషయం, కొంచెం అస్థిరత్వం కలిగించేది, కానీ నేను ఎక్కువగా ఆలోచించని విషయం. నేను చాలా తేలికగా నిద్రపోయే వ్యక్తిని, కాబట్టి నా పిల్లలెవరూ రాత్రి వేళలో నేను తెలుసుకోకుండా ఇంట్లో దొంగచాటుగా తిరగలేరు. అసలు నా కొడుకు ఈ అలవాటు గురించి నేను తెలుసుకున్నది అలానే. చాలా రాత్రుల్లో నేను మేల్కొని అతని నా బెడ్రూమ్ బయట హాల్వేలో నిలబడి ఉండటం చూసేదాన్ని. అతను తన మడమలపై కొంచెం నడుస్తూ ఒక పాదం నుండి మరొక పాదానికి బరువును మార్చుతూ ఉండేవాడు. అతని కాళ్ళు తెరిచి ఉండేవి, కానీ అవి ఏమీ చూడటం లేదు. ఆ ఒక్క భాగం నన్ను ఎప్పుడూ ఆందోళన పెట్టేది. మీరు ఎవరైనా ఒక స్లీప్ వాకర్తో కలిసి నివసించి ఉంటే నేను చెప్పేది ఏమిటో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అతని చూపు నాకుండా వెళ్ళిపోయేది, ఖాళీగా మరియు దూరంగా, నేను చూడలేని దేనినో చూస్తున్నట్లు. అది ఎప్పుడు చాలా విచిత్రంగా ఉండేది, మరియు నేను అతన్ని అలా చూడటానికి పూర్తిగా అలవాటు పడలేదు. కొన్నిసార్లు అతను తన శ్వాసలో ఏదో గునుగుతుండేవాడు. అర్థం కాని మాటలు చాలా మెత్తగా మరియు అస్పష్టంగా ఉండేవి. మరికొన్నిసార్లు అతను ఏ శబ్దం చేసేవాడు కాదు, కేవలం అక్కడ నిలబడి ఆ నెమ్మదైన స్థిరమైన విధంగా శ్వాస తీసుకుంటూ ఉండేవాడు. ఇది ఏదో విధంగా పరిస్థితిని మరింత దిగజార్చేది. నేను మెల్లగా అతన్ని బెడ్ దగ్గరికి నడిపించేదాన్ని. అతని పేరు మెల్లగా పిలుస్తూ అంతా బాగుందని చెప్పేదాన్ని. ఉదయం అతనికి దేని గురించి గుర్తుండేది కాదు. అతను స్లీప్ వాకర్ అని నేను గ్రహించిన కొన్ని నెలల తర్వాత పరిస్థితులు తీవ్రమయ్యాయి. ఒక రాత్రి నేను ఒక లయబద్ధమైన ట్యాపింగ్ శబ్దానికి మేల్కొన్నాను. అది విండో పెయిన్ పై నీటి బొట్లు పడుతున్నట్టు వినిపించింది, కానీ బయట వర్షం పడటం లేదు. అది చాలా మెత్తగా, మొదట్లో నన్ను మేల్కొల్పడానికి సరిపోయేంత శబ్దం కూడా కాదు. మొదట్లో అది ఒక కల్లోని భాగమేమో అనుకున్నాను. నా సగం నిద్రావస్థలో ఉన్న మెదడు తప్పుగా అర్థం చేసుకున్న దూర శబ్దం అనుకున్నాను. కానీ నేను అక్కడ పడుకొని ఉండగా ఆ శబ్దం కొనసాగుతూనే ఉంది, స్థిరంగా మరియు ఉద్దేశపూర్వకంగా. అది వర్షం చినుకులు పడినట్లు అక్రమంగా రాలేదు. అది క్రమబద్ధమైన ఇంటర్వెల్స్లో మరియు ఎప్పుడూ అదే వాల్యూమ్తో వచ్చింది. నేను వింటూనే ఉన్నాను, అది ఏమై ఉండొచ్చో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ. అది హౌస్ సెటిలింగ్ కాదు మరియు బయట విన్ కూడా కాదు. అది చాలా ఖచ్చితమైనది. ఆ ట్యాపింగ్ ఆగదని గ్రహించిన తర్వాత నేను అది హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని అసహనంగా అంగీకరించాను. నేను లేచి కూర్చొని శబ్దం వస్తున్న డోర్ వైపు చూశాను. నా హస్బెండ్ గాఢ నిద్రలో ఉన్నాడు మరియు నేను అతన్ని డిస్టర్బ్ చేయాలనుకోలేదు. నేను భయపడలేదనే చెప్పాలి, కేవలం క్యూరియస్గా ఉన్నాను. లేకపోతే నేను బహుశా అతన్ని లేపి ఉండేదాన్ని. నేను ఇన్వెస్టిగేట్ చేయడానికి బెడ్ నుండి లేచాను. హాల్వేలోకి అడుగుపెట్టినప్పుడు నేను అతన్ని చూశాను. నా కొడుకు వాల్ వైపు ముఖం పెట్టి, అతను నుదురు మెల్లగా దాని మీద నెమ్మదిగా క్రమబద్ధమైన ట్యాప్స్తో కొట్టుకుంటున్నాడు. అతని వేలు వాల్ని తన నుదురు ట్యాప్స్తో లయలో తడుముతున్నాయి. అతను దాని గుండా నడవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా. నేను అతన్ని పిలిచాను, నా గొంతు మెల్లగా కంటే కొంచెం పైన. అతను స్పందించలేదు, కేవలం ఆ భయానక లయతో తన తలని వాల్కి కొట్టుకుంటూనే ఉన్నాడు. ఏదో టెస్ట్ చేస్తున్నట్లుగా, ఏదో దాని గుండా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్లుగా. నేను దగ్గరకు వెళ్ళాను, కానీ డిస్టర్బ్ చేయబోయే ముందు క్షణం నేను సంకోచించాను. అతను కదులుతున్న విధానం నిజంగా నా శరీరంలో ఒక చలి జ్వరం పుట్టించింది. నేను మెల్లగా చెయ్యి చాపి అతని భుజం మీద పెట్టాను. అతను ఏ ట్రాన్స్లో ఉన్నాడో దాని నుండి బయటకు లాగేంత మెల్లగా కదిలించాను. అతను కళ్ళు ఆర్పి తెరిచి ఒక్క అడుగు వెనక్కి వేసి ఏమీ జరగనట్లుగా నేను అతన్ని తిరిగి బెడ్ దగ్గరికి నడిపించడానికి అనుమతించాడు. ఉదయాన అతను దీని గురించి ఏమీ మెన్షన్ చేయలేదు. ఇది మరికొన్నిసార్లు జరిగింది, కానీ అది చాలా అరుదుగా ఉండేది. నిజం చెప్పాలంటే నేను దీన్ని స్లీప్ వాకర్స్ యొక్క మరొక విచిత్రమైన అలవాటుగా భావించాను. బహుశా వాల్ ఉన్నందుకు ఏదో సబ్కాన్షియస్ రెస్పాన్స్ కావచ్చు. అతని డ్రీమింగ్ మైండ్ అకౌంట్ చేయని ఇంటర్నల్ సెన్స్ ఆఫ్ స్పేస్ అనుకున్నాను. చివరికి అతను దీన్ని అవుట్గ్రో అయ్యాడు. స్లీప్ వాకింగ్ ఆగిపోయింది మరియు హాల్వేలో ఆ విచిత్రమైన ఖాళీ చూపులు ఒక వియర్డ్ లిటిల్ మెమొరీగా మారిపోయాయి. నేను దాదాపు మర్చిపోయాను
అది నా చిన్న కొడుకు సంవత్సరాల తర్వాత అదే పని చేయడం మొదలుపెట్టే వరకు. మొదట్లో నేను దాన్ని పట్టించుకోలేదు. పిల్లలు ఫేసెస్ గుండా వెళ్తారు, కొన్ని బిహేవియర్స్ రిపీట్ అవుతాయి. ఇద్దరు దాదాపు ఒకే వయసులో స్లీప్ వాకింగ్ మొదలు పెట్టడం చాలా స్ట్రేంజ్గా ఉంది, కానీ మళ్ళీ అసాధారణమైనది ఏమీ కాదు. జెనెటిక్స్ ఒక ఫ్యాసినేటింగ్ విషయం, కానీ చివరికి నేను చిన్న డీటెయిల్స్ గమనించడం మొదలుపెట్టాను. నాలో పెరుగుతున్న ఆందోళన కలిగించే విషయాలు. అది కేవలం అతను స్లీప్ వాక్ చేస్తున్నాడు అనేది కాదు, అది అతను ఎలా స్లీప్ వాక్ చేస్తున్నాడు అనేది. అతను హాల్వేలో నిలబడి పాదం నుండి పాదానికి బరువు మార్చుతూ కళ్ళు తెరిచి ఉన్న ఫోకస్ లేకుండా ఉండేవాడు. అతను నా పెద్ద కొడుకులా అదే స్లో ఎర్రీ రిథమ్తో కదులుతున్నాడు. అతని మూమెంట్స్ పూర్తిగా ర్యాండమ్గా లేనట్లుగా. అది డిస్టర్బింగ్గా ఉంది. సంవత్సరాల క్రితం నా పెద్ద కొడుకుని చూసిన మెమొరీని మళ్ళీ జీవించినట్లు అనిపించింది, కానీ అది అంతకంటే వరస్ట్ అయింది. ఒక రాత్రి నేను మళ్ళీ ఆ ట్యాపింగ్ శబ్దానికి మేల్కొన్నాను. హాల్వేలోకి అడుగు పెట్టే ముందే నేను ఏం చూడబోతున్నానో తెలుసు, మరియు నేను కరెక్టే. అక్కడ అతను ఉన్నాడు, నుదురు ఎగ్జాక్ట్ సేమ్ స్పాట్కి ఆనించి, వాల్కి తట్టుకుంటూ లేని దేనికో అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లుగా. ఇది అతని అన్ని సంవత్సరాల క్రితం చూపించిన ఎగ్జాక్ట్ సేమ్ బిహేవియర్. నుదురు ట్యాప్స్ నుండి వాల్ని తన వేళ్లతో తరుముతున్న విధానం వరకు. నేను అతన్ని పేరు పిలిచాను, ఏమీ స్పందన లేదు. నేను అతని భుజం తాకాను, మళ్ళీ ఏమీ స్పందన లేదు. అతను కేవలం తట్టుకుంటూనే ఉన్నాడు. అతని చిన్న శరీరం కొద్దిగా ఊగుతూ ఏదో దూరపు చేరుకోలేని ప్రదేశంలో పోయినట్లుగా. అప్పుడే నాకు ఒక ఆలోచన తట్టింది. అతను ఎప్పుడు తన అన్నయ్య స్లీప్ వాక్ చేయడం చూడలేదు, కనీసం నాకు తెలిసినంత వరకు. అతని అన్నయ్య ఇది చేయడం సంవత్సరాలు అయ్యింది. అతను ఎగ్జాక్ట్ సేమ్ బిహేవియర్ చూపించడానికి ఏ కారణం లేదు, కేవలం తిరగడం మాత్రమే కాదు, నిలబడడం, ట్యాపింగ్, ఈ ఎర్రీ మిస్ప్లేస్డ్ అర్జెన్సీ అంతా. నాకు తెలియదు ఎందుకు, కానీ ఆలోచన నన్ను సిక్ ఫీలింగ్తో నింపింది. కొంత బ్యాడ్జింగ్ తర్వాత చివరికి నేను అతని ట్రాన్స్ నుండి బయటకు తీసుకొచ్చాను. నేను చాలాసార్లు చేసినట్లుగానే అతని బెడ్ దగ్గరికి నడిపించాను, దుప్పటి కప్పాను. ఇది కేవలం ఒక సాధారణ విషయం అని నాకు నేను చెప్పుకోవడానికి ప్రయత్నించాను. ఆ తర్వాత అతని అన్నయ్యలాగానే అతను కూడా దీన్ని అవుట్గ్రో అయ్యాడు. అంతే, ఇక స్లీప్ వాకింగ్ లేదు, ఇక ట్యాపింగ్ లేదు. అతనికి కూడా దీని గురించి ఏ మెమరీ లేదు. సంవత్సరాల పాటు నేను దీని గురించి ఆలోచించలేదు. నిజానికి నేను మొత్తం విషయాన్ని మర్చిపోయాను. కానీ నేను ఇప్పుడు ఇది రాయడానికి ఒక కారణం ఉంది. నా కొడుకులు ఇప్పుడు కాలేజ్లో ఉన్నారు, మరియు ఇల్లు నేను అలవాటు పడడానికి కంటే చాలా క్వైట్గా ఉంది. అందువలన నా హస్బెండ్ మరియు నేను ఆ డౌన్ టైంని నింపడానికి కొత్త యాక్టివిటీస్ వెతుక్కోవాలి. కొన్ని వారాల క్రితం మేము హౌస్ని రినోవేట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇల్లు చాలా పాతది, మరియు మేము ఇక్కడ చాలా కాలం నివసించాం కాబట్టి వాతావరణాన్ని రిఫ్రెష్ చేయడానికి మార్పులు చేయాలని నిర్ణయించుకున్నాం. కొత్త ఫ్లోర్స్, కొత్త పెయింట్, ప్లేస్ని కొత్తగా ఫీల్ అయ్యేలా చేయడానికి కొన్ని ఫ్రెష్ అప్డేట్స్. అంతమైన వర్క్, ఏమీ ఇంటెన్సివ్ కాదు. మేము పాత వాల్పేపర్ తీస్తున్నప్పుడు దాని క్రింద ఏదో గమనించాం. మొదట్లో అది కేవలం పాత బ్యాకింగ్ లేదా వేట్ స్టెయిన్ అనుకున్నాను, కానీ మేము మరింత వాల్పేపర్ తీసేసరికి నా ఊపిరి ఆగిపోయినట్లయింది. అది ఒక పాత యాంటిక్ స్టైల్ మిర్రర్, ఏదో కారణం చేత కప్పి ఉంచబడిన మిర్రర్. నా మొదటి ఆలోచన, ఎవరైనా మిర్రర్ని తీసివేయకుండా ఎందుకు కప్పి ఉంచారు? నేను అక్కడ నిలబడి ఒక గ్లాస్ పీస్ని అది ఏదైనా చేస్తుందేమో అన్నట్లు చూస్తూ ఉండటం రిడిక్యులస్గా అనిపించింది, కానీ నేను ఆ ఫీలింగ్ని ఆపుకోలేకపోయాను. మేము దీన్ని కనుక్కోవడం ఏదో తప్పు అన్నట్లుగా, అది ఏదో కారణం చేత సీల్ చేయబడి ఉంచబడినట్లుగా. అప్పుడే నాకు రియలైజ్ అయింది, ఆ మిర్రర్ సంవత్సరాల క్రితం నా కొడుకులు తట్టుకుంటున్న ఎగ్జాక్ట్ సేమ్ స్పాట్లో ఉంది. మెమొరీస్ వరదలా వచ్చాయి, మరియు నేను షాక్తో అక్కడ నిలబడిపోయాను. వాళ్ళకి అది అక్కడ ఉందని తెలియడానికి ఏ లాజికల్ రీజన్ లేదు. వాళ్ళు చూడలేకపోయారు. వాల్పేపర్ గుండా అసాధ్యమైన దాన్ని చూడడానికి ప్రయత్నించారు, వాళ్ళు అన్కాన్షియస్గా ఉన్నప్పటికీ. నేను వెంటనే ఆ మిర్రర్ని తీసివేయించాను, కానీ ఇంకా ఈ హోల్ థింగ్ చేత చాలా ఫ్రీక్డ్ అవుట్గా ఉన్నాను. దీనికి ఏదైనా రేషనల్ ఎక్స్ప్లెనేషన్ ఉండి ఉండాలి, కానీ నాకు ఏది ఆలోచనకు రావడం లేదు. ఇంకా నేను దీని గురించి ఏమనుకోవాలో తెలియడం లేదు, నిజంగా తెలియడం లేదు.